కుర్క్యాల శాసనము కరీంనగర్ జిల్లాలోని ఏ మండలంలో కలదు? మరి కుర్క్యాల శాసనం అనేటువంటిది క్రీస్తకము 940లో కరీంనగర్ జిల్లా గంగాధర మండలము కుర్క్యాల అనేటువంటి ఊరుకు వెలుపల ఉన్నటువంటి బొమ్మల గుట్ట మీద ఈ శాసనం అనేటువంటిది వేయడం జరిగింది. ఈ కుర్క్యాల శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ తొలి పద్య శాసనము. తెలంగాణ తొలి పద్య శాసనము. ఈ తెలంగాణ తొలి పద్య శాసనం అని అంటున్నారు కదా. ఈ కుర్క్యాల శాసనంలో ఉన్నటువంటి మరి పద్యం అనేటువంటి ఏ పద్యాలు ఉన్నాయనంటే 3 కంద పద్యాలు ఉన్నాయి. కంద పద్యాలు సంస్కృత భాషకు సంబంధించిన పద్యాలు ఉన్నాయి, కన్నడ భాషకు సంబంధించిన పద్యాలు ఉన్నాయి, అదేవిధంగా తెలుగు భాషకు సంబంధించిన పద్యాలు ఉన్నాయి. ఈ శాసనం మీద ఏ మతం యొక్క ప్రభావం ఉన్నదంటే జైన మతం యొక్క ప్రభావం ఉన్నది. కుర్క్యాల శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరనంటే పంపకవి, కన్నడంలో తొలికవి అయినటువంటి పంపకవి సోదరుడైనటువంటి జినవల్లభుడు వేయించాడు. జినవల్లభుడు శాసనాన్ని వేయించింది ఎవరనంటే జినవల్లభుడు. మరి ఇక్కడ కుర్క్యాల శాసనము కరీంనగర్ జిల్లాలోని ఏ మండలంలో కలదు అని అంటే గంగాధర మండలం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గంగాధర మండలం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చందుపట్ల మండలంలో, అది చందుపట్లలోనేమో రుద్రమాదేవికి సంబంధించిన శాసనం ఉన్నది. ఓకేనా? ఇది కుర్క్యాల శాసనం సంబంధించి తెలంగాణ తొలి పద్య శాసనము. 3 కంద పద్యాలు ఉన్నాయి. జినవల్లభుడు వేయించాడు.